హాయ్! వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 12. మైకేల్ బాబు పెళ్లి చేసుకునేది మిమ్మల్నేనా అని అడిగిన డ్రైవర్తో ఆ విషయం నీకెలా తెలుసు అని ఇంట్రెస్ట్గా అడిగింది శ్రీనిధి. ఎలా అంటే చెప్పలేను మేడం. ఆ బాబు అంతే. అతనికి ప్రేమను చేతల్లో చూపించడమే తెలుసు, కానీ మాటల్లో చెప్పడం రాదు. అతన్ని అర్థం చేసుకోవాలే గాని అంత తేలిగ్గా ఎవరూ వదులుకోలేరు, ప్రాణమైపోతారు అని చెప్పాడు డ్రైవర్ అంకుల్. ఆ మాటలు నా మనసును తాకాయి. కానీ పైకి మాత్రం అది నాకు కూడా తెలుసులే అని మూతి 30 వంకర్లు తిప్పాను. ఆ మాటతో చిన్నగా నవ్విన డ్రైవర్ అంకుల్ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఉన్న నీరసం ఏమైపోయిందో గానీ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే నాకు ఫుల్ హుషారొచ్చేసింది. మైకేల్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి బయటే నుంచొని మే కమిన్ సార్ అని అడిగాను. లోపల నుండి ఎటువంటి శబ్దం రాలేదు. దాంతో ఆ సార్ నిజంగానే కోపంగా ఉన్నారని అర్థమైంది. దాంతో డోర్ తీసి పులినోట్లో పడతానని తెలియక పిల్లిలా లోపలికి దూరిపోయాను. కానీ వితిన్ సెకండ్స్లోనే నా షోల్డర్ దగ్గర టాప్ ఎడ్జ్ పట్టుకొని నన్ను తన పర్సనల్ రూమ్లోకి లాక్కెళ్ళిపోయాడు మైకేల్. పులిని గప్చిప్గా ఫాలో అయిపోయాను. నన్ను బెడ్ మీదకి తోసి డోర్ వేశాడు మైకేల్. అతను వెనక్కి తిరిగేసరికి వెంటనే బెడ్పై నుంచి లేచి నుంచొని వేళ్లను నలిపేస్తూ నుంచున్నాను. అతని చూపుల వేడికి భస్మమైపోతానేమో అన్నంత వాడిగా చూస్తూ, చేతికి ఆ గాయమేంటి శ్రీ అని అడిగాడు మైకేల్. ఆల్రెడీ కాల్లో చెప్పాను కదా అని చిన్నగా అన్నాను. నేను అడుగుతుంది నిజం చెప్పమని అని అంతే కోపంగా అరిచాడు మైకేల్. తన అరుపుకి నా అడుగులు వెనక్కి పడ్డాయి. దాంతో అతను వెంటనే నా దగ్గరికి వచ్చి నా భుజాలపై 2 చేతులు వేసి గట్టిగా పట్టుకొని సూటిగా నా వైపు చూశాడు మైకేల్. తన పట్టు నార్మల్గా లేదు. నాకు నొప్పేస్తోంది. ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా అతన్నే చూస్తూ ఉండిపోయాను. ఐ ఆస్క్డ్ రీజన్ శ్రీ అని దాదాపుగా అరిచేశాడు మైకేల్. నిజంగా అదే జరిగింది మైకేల్ గారు అని భయంగా తడబడుతూ చెప్పాను. ఆ మాటకు మళ్ళీ మండే కళ్ళతో చూస్తూ, అసలు నువ్వు నాకు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని మైకేల్ అడగగానే భయంతో బిక్కచచ్చిపోయాను. అతని చూపుల్లో తనకు ఆన్సర్ కావాలి అనే అర్థం ఇంకా కనిపిస్తూనే ఉంది. దాంతో ఇక చేసేదేం లేక తడబడుతూ, అది కాదు మైకేల్ గారు అని నేను సముదాయించబోతుంటే మైకేల్ అది వినడమే ఇష్టం లేనట్లు నన్ను విసురుగా వెనక్కి నెట్టేశాడు. అతని ఫోర్స్కి తాళలేక నేను బెడ్పై పడిపోయాను. అసహనంగా నా వైపు చూసి, నాకు నిజం మాత్రమే కావాలి, అది చెప్పే ధైర్యం నీకున్నప్పుడే నాతో మాట్లాడు అని కోపంగా చెప్పాడు మైకేల్. అతని విసురుకి నా గాయం మళ్లీ రేగి రక్తం కారుతుంటే కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. దాంతో నన్ను పైకి లేపి నా బుగ్గలు గట్టిగా ఒత్తి, ప్రతిదానికి కళ్ళలో నుంచి నీళ్లు తీయకు అని అన్నాడు. దాంతో అతని చేతులపై చెయ్యేసి, నాకు నొప్పిగా ఉంది అని చిన్నగా చెప్పాను. వెంటనే విసురుగా నా చేతులు వెనక్కి నెట్టేస్తూ, ఇట్స్ మోర్ హర్టింగ్ ఫర్ మీ అని అన్నాడు మైకేల్. తను నా మీద అలా చిరాకు చూపిస్తుంటే నాకు నచ్చటం లేదు. అందుకే నేనేం చేశాను అని బేలగా అడిగాను. అబద్ధం చెబుతున్నావు. ఐ హేట్ లైస్ అండ్ ఇఫ్ యు డూ దిస్ అగైన్ ఐ విల్ కిల్ యూ అని చాలా సీరియస్గా చెప్పాడు మైకేల్. అతని కోపాన్ని కూల్చేయడానికి ఏం చెయ్యాలో తోచుకుపోవడంతో తన చుట్టూ ప్రేమగా చేతులేసి, నిజం చెప్పే ధైర్యం నిజంగానే నాకు లేదు అని అన్నాను. ఐ సెడ్ లీవ్ శ్రీనిధి సీరియస్గా చెప్పాడు మైకేల్. అయినా కూడా నేను తనని వదలకుండా, మీరెవరో తెలియనప్పుడు కూడా మీరు నన్ను పట్టుకున్నారు కదా, అప్పుడు నేను వదలమని చెప్తే మీరు వదిలేశారా ఏంటి అని ఉక్రోషంగా అడిగాను. ఆ క్షణం నా బాధలో నేను కొట్టుకుపోతూ అతని పెదవులు విచ్చుకోవడం గమనించలేదు నేను. తన చుట్టూ చేతుల్ని అలానే ఉంచేసి, ఇప్పుడు నేను చెప్తాను కానీ మీరు వినాల్సిందే అని మొండిగా చెప్పాను. తను కదలకుండా ఉండిపోవడంతో అది నాకున్న బాహుబలి బలం అనుకుంటున్నాను. కానీ తాను ఉండాలనుకుంటున్నాడు కాబట్టే ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించలేదు. తన మౌనాన్ని అంగీకారంలా భావించి నేను అతనితో చెప్పడం మొదలుపెట్టాను. ఇదంతా రాజేష్ వల్లనే. వాడి గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉంది. అలా అని అతని గురించి ఇంట్లో కూడా చెప్పలేను. నేనేం చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. అతను అలా మ్యానిపులేట్ చేసేస్తాడు. మీకు నిజం చెప్పలేకపోవడం కూడా అందులో ఒక భాగమే. మీకు కోపం వస్తుందని నాకు తెలుసు. కానీ ఏం చేయను. రాజేష్ వల్ల నాకు గాయమైందని తెలిస్తే మీరు సైలెంట్గా ఉండరు.
ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మామూలు మనుషులైతే కాస్త గట్టిగా రియాక్ట్ అవుతారు. కానీ మీరైతే తనని నడి రోడ్డు మీద షూట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. నా వల్ల మీరు నిందపడడం ఇష్టం లేదు నాకు. అందుకే విషయం మీతో చెప్పడం లేదు అని చెబుతూనే తన షర్టును నా కన్నీళ్లతో తడిపేశాను. అతను నన్ను మెల్లగా తన నుండి దూరంగా జరిపి లుక్ ఎట్ మీ అని అన్నాడు. సోలిన సోగ కళ్ళతో తనను బిడియంగా చూశాను. బొటనవేలు నా చెంప మీద వేసి చిన్నగా నిమురుతూ ముందుకు వంగి చిన్నగా నా పెదవుల మీద ముద్దు పెట్టాడు మైకేల్. దెబ్బ తగిలిన చేతిని నెమ్మదిగా తన మెడ మీద వేసి ఇంకొక చేతిని తన తలలోకి పోనిస్తూ తనకి సహకరిస్తూనే మరో పక్క ఏడుస్తున్నాను. నా కన్నీళ్లు మైకేల్ చెంపని తాకగానే తనిస్తున్న ముద్దును బ్రేక్ చేసి నా పెదవి మీద చిన్న ఘాటిచ్చి దూరంగా జరిగాడు మైకేల్. అని చిన్నగా మూలిగి తన వైపు చూశాను. చంపేస్తాను ఇంకొకసారి నీ కళ్ళలో నీళ్లు చూస్తే అని గట్టిగా చెప్పాడు మైకేల్. మీరు ఏడిపిస్తున్నారు నన్ను, కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఉక్రోషంగా చెప్పాను నేను. కళ్ళు చిట్లించి నా వైపు చూశాడు. వెంటనే నా కళ్ళను దించేసి అలా దూరం పెట్టొద్దు నన్ను, నేను చాలా ఫీల్ అవుతాను. నన్ను మీ హక్కులా ఫీల్ అయితేనే నాకు నచ్చుతుంది అని మొండిగా చెప్పాను. ఆ మాటతో ఈసారి కాస్త ఇంటెన్స్గా మళ్ళీ నా గడ్డం కింద చెయ్యి పెట్టి తలపైకెత్తి పెదవుల మీద ముద్దు పెట్టాడు మైకేల్. తన మెడ మీద నిమురుతూ వేళ్లు తలలోకి చేర్చి చిన్నగా మూలుగుతూ ఊపిరి భారం అవుతున్న టైంలో నెమ్మదిగా వదలమన్నట్టు భుజం మీద తట్టాను. కానీ తను వినిపించుకోవడం లేదు. ఒక్క 2 నిమిషాల తర్వాత వదలడం ఇష్టం లేనట్లుగా అయిష్టంగానే వదిలేశాడు. అప్పటికే ఉక్కిరి బిక్కిరవుతున్న నా వెన్ను మీద నిమురుతూ స్పీడ్గా మారుతున్న నా గుండె వేగాన్ని తగ్గిస్తూ తట్టుకోగలవా నన్ను అని అడిగాడు మైకేల్. ఇష్టంగా భరిస్తాను అని అంతే స్థిరంగా చెప్పాను నేను. వెంటనే మొబైల్ తీసి తన అసిస్టెంట్ అశ్విన్కి కాల్ చేసి 5 నిమిషాల్లో డాక్టర్ని పంపించమని చెప్పి నా చేతికి ఉన్న బ్యాండేజ్ తీస్తూ నా చేతి వైపు కాస్త కోపంగా చూశాడు మైకేల్. చిన్న దెబ్బేలే ప్లీజ్ అని అన్నాను. నీ మీద చెయ్యి వేసే ధైర్యం వచ్చిందంటే ఐ థింక్ హీ నీడ్స్ సమ్ ట్రీట్మెంట్ అని అన్నాడు మైకేల్. ప్లీజ్, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అదంతా ఏం వద్దు, నేను చూసుకుంటాను. మా ఫ్యామిలీ వైపు అంతా నేను సెట్ చేస్తాను. మీకు నా మీద నమ్మకం ఉంటే ఈ ఒక్క విషయం నాకు వదిలేయండి. మీ కోపానికి బలైపోయే బాధితుల్లో నా ఫ్యామిలీ ఉండడం నాకు ఇష్టం లేదు అని చాలా స్లోగా చెప్పాను. సరే, నీ ఫ్యామిలీ విషయంలో నువ్వొచ్చి అడగనంత వరకు నేను దూరను. కానీ ఇంకొకసారి వాడి చెయ్యి నీ మీద పడినా, నీకు హర్ట్ అయ్యేలా వాడు ఏదైనా చేసినా సరే యూ కాంట్ ఈవెన్ స్టాప్ మీ అని గంభీరంగా చెప్పాడు మైకేల్. థ్యాంక్స్, నమ్మండి నన్ను, ఐ కెన్ హ్యాండిల్. ఒకవేళ నా వల్ల కాకపోతే అప్పుడు అని అంతటితో ఆపేశాను. హా, కాకపోతే అని నొసలు చిట్లించి చూశాడు మైకేల్. నేను ఎంత వర్స్ట్ సిచ్యువేషన్గా తీసుకువెళ్ళినా సరే మీరు దాన్ని సెట్ చేయగలరు, ఐ నో దట్ అని తన గుండెల మీద వాలి అతని గుండె చప్పుడు వింటూ చెప్పాను. ఇంతలో అసిస్టెంట్ అశ్విన్ డోర్ నాక్ చేస్తుంటే ఇంకొకసారి నా పెదవుల మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళి డోర్ తీసి డాక్టర్ని లోపలికి పంపించి తాను బయటికి వెళ్ళిపోయాడు మైకేల్. డాక్టర్ వచ్చి నన్ను చూసి జాగ్రత్త మేడం, సెప్టిక్ ఇంజెక్షన్ చేశారా అని అడిగింది. ఇంజెక్షనా? ప్లీజ్ నాకు ఇంజెక్షన్ వద్దు. మీరు ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా పర్లేదు, రోజు వేసుకుంటాను. కానీ ఇంజెక్షన్ మాత్రం నా వల్ల కాదు అని ఏడుపు ముఖం పెట్టి చెప్పాను. అయ్యో, అలా కుదరదు మేడం, సెప్టిక్ అవుతుంది, ఇంజెక్షన్ చేయాల్సిందే, తప్పదు అని అంది ఆవిడ. ఇదొక్కటి కాకుండా ఇంకేదైనా అని నసుగుతుంటే మేడం అయిందా, సార్ రమ్మంటున్నారు అని బయట నుంచి డాక్టర్ని పిలిచాడు అశ్విన్. దాంతో డాక్టర్ భయంగా అశ్విన్ వైపు చూస్తూ ఈ మేడం ఇంజెక్షన్ తీసుకోవడం లేదు అని చెప్పింది. దాంతో అశ్విన్ నా వైపు చూసి మేడం ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. నాకు ఇంజెక్షన్ అంటే భయం అశ్విన్, కొంచెం జోసఫ్ సార్ ఉంటే పిలుస్తారా అని మొహమాటంగా అడిగాను. అతను వెంటనే జోసఫ్ను పిలిచి బయటికి వెళ్ళిపోయాడు అశ్విన్. ఏంటి, ఇంజెక్షన్ అంటే భయమా నీకు అని నవ్వుతూ అడిగాడు జోసఫ్. ఆ నవ్వుకి ఉక్రోషం పొడుచుకొని రాగా కొడతాను నిన్ను అని ఉరిమి చూశాను. నువ్వు కొడతావు కానీ ఇంజెక్షన్ అంటే భయమట, మా అన్నయ్యకి చెప్పు ఎలా నవ్వుతాడో అని వెటకారంగా అన్నాడు జోసఫ్. అతను నన్ను మాటల్లో పెట్టి నేను అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉండగానే ఇంజెక్షన్ చేసి కాటన్ని నా చేతికి ఇచ్చేసింది డాక్టరమ్మ.
దాంతో అయిపోయిందా ఇంజెక్షన్ అని ఆశ్చర్యంగా అడిగాను నేను. "మ్మ్, కొంచెం కేర్ తీసుకోండి, జాగ్రత్త" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. ఇదిగో యాపిల్, అన్ యాపిల్ ఎడే కీప్స్ ద డాక్టర్ అవే, సో తిను అని నవ్వి నా తల నిమిరి వెళ్ళిపోయాడు జోసఫ్. వాళ్ళ నుండి వస్తున్న ఈ ప్యాంపరింగ్ నాకు చాలా బాగా నచ్చుతోంది. ఆ తర్వాత కాసేపటికే ఇక నువ్వు స్టార్ట్ అవ్వు అంటూ మైకేల్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. దాన్ని చూసుకొని నేను కిందకి వెళ్ళేసరికి సార్ మీటింగ్లో ఉన్నారు, మిమ్మల్ని కారులో వెయిట్ చేయమని చెప్పారు అని కార్ డోర్ తీస్తూ చెప్పాడు అసిస్టెంట్ అశ్విన్. ఓకే అశ్విన్ అని చెప్పి నేను కారులో కూర్చున్నాను. 5 మినిట్స్లో వచ్చి తన కోట్ను అశ్విన్కి ఇచ్చి కార్ స్టార్ట్ చేసేశాడు మైకేల్. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. గమ్యం తెలియని గమనం మైకేల్తో చాలా బాగుంటుంది. అతని హైస్పీడ్ డ్రైవింగ్కి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. కాసేపటికి కారును ఒక ఫామ్ హౌస్ లాంటి దగ్గర ఆపాడు. నా జీవితంలో అంత పెద్ద ఫామ్ హౌస్ సినిమాల్లో కూడా చూడలేదు. చాలా బాగుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఉన్న చెట్ల మధ్యలో నుండి ఇంటి గుమ్మం వరకు దారితీస్తున్న రోడ్. అదేదో రాజభవనంలా ఉన్న ఇల్లు. ఎక్కడా మనుషులే ఉన్నట్లు అనిపించలేదు నాకు. నన్నెందుకు మైకేల్ అక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాలేదు. ఇప్పుడెందుకు ఇక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాను. హీ డిడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్. నేను ప్రశ్నలు అడగడం, అతను సమాధానాలు ఇవ్వకపోవడం మా జీవితాల్లో సర్వసాధారణం అయిపోతున్నాయి. సో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. సీట్ బెల్ట్ తీసి డోర్స్ లాక్ చేశాడు. ఏం చేస్తున్నారు మీరు అని బెదురుతున్న కళ్ళతో అడిగాను. నువ్వు అనుకుంటున్నది మాత్రం కాదులే, ఎప్పటిలాగే వంకరగా సమాధానం ఇచ్చాడు మైకేల్. ఆ మాటతో తన వైపు కొరకొరా చూసి ముఖాన్ని ఇంటివైపు తిప్పేశాను. నా సీటు బెల్ట్ కూడా తీసి నన్ను ఒళ్ళోకి లాక్కున్నాడు మైకేల్. ఆ కార్ పోర్టికో నుండి లోపలికి వెళ్ళగానే చుట్టూ అదేదో ఫారెస్ట్ ఏరియాలా ఉంది. మైకేల్ కార్ వచ్చే దగ్గర మాత్రమే లైట్స్ వెలుగుతున్నాయి. అప్పుడే అదంతా సెన్సార్ ఉన్న ఏరియా అని అర్థమైంది. ఏం చూపిస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉండగానే సడన్గా మాకు ఎదురుగా వచ్చేసింది ఒక సింహం. అది గాండ్రించిన అరుపుకి ఒక్కసారిగా అదిరిపడ్డాను. వెంటనే భయంతో సింహం అని అరుస్తూ వెనక్కి తిరిగి మైకేల్ని కరుచుకుపోయాను. శ్రీ అని మార్ధవంగా పిలిచాడు మైకేల్. కళ్ళు తెరవడానికి కూడా నాకు భయంగా అనిపిస్తుంటే తనను గట్టిగా పట్టుకొని ప్లీజ్ అని భయంగా అన్నాను. ఓపెన్ యువర్ ఐస్ శ్రీ అని తన బేస్ వాయిస్తో చెప్పాడు మైకేల్. నేను ఆ బేస్ కూడా పట్టించుకోకుండా కార్ తీసేయండి ఇక్కడి నుంచి, సింహం సింహం తడబడుతూ ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. 2 సెకండ్లు అతను నా వైపు సూటిగా చూసి నా పెదవులపై గట్టిగా ముద్దు పెట్టాడు. అంతే, నా ఆలోచనలు సింహం నుండి డైవర్ట్ అయిపోయాయి. మైకేల్ తలలోకి వేళ్లు పోనిస్తూ నెమ్మదిగా అతనికి సహకరిస్తూ లిప్స్ ఓపెన్ చేశాను. ఉద్రేకం పెరుగుతున్న కొద్దీ తలను వీడి మెడ మీద చెయ్యేసి కళ్ళు మూసేస్తూ గట్టిగా పట్టుకున్నాను. మేమిద్దరం లోకం దాటి వెళ్ళిపోవడం దానికి కూడా నచ్చలేదేమో కారు మీద పంజా విసురుతూ మళ్లీ గాండ్రించింది సింహం. సింహం గోళ్లు కారుని తాకగానే దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే మైకేల్ నుండి విడివడి భయంగా సింహం వైపు చూశాను. భయపడకు, జస్ట్ లిజన్ మై వాయిస్, నన్ను మాత్రమే చూడు అని కూల్గా అన్నాడు మైకేల్. అని భయంగా అతన్నే చూస్తూ అన్నాను. అది నా పెంపుడు సింహం, సింపుల్గా చెప్పేశాడు మైకేల్. ఆ మాటతో భయపడిపోయి వాట్, సింహాన్ని పెంచుకుంటారు ఎవరైనా అని అడిగాను. అప్పటికే నా బ్రెయిన్ బ్లాస్ట్ అయింది. అదేమైనా కుక్కపిల్ల పెంచుకోవడానికి అని అన్నాను. నువ్వు అలా క్యూట్గా చూడుకు అని నా పెదవుల మీద ఇంకొక పెక్కివ్వగానే భయంతో చచ్చిపోయేలా ఉంటే ఈ రొమాన్స్ ఏంట్రా బాబు అని మనసులోనే అనుకున్నాను. నువ్వు ఈ కారులో ఉన్నంతవరకు ఆ సింహం నిన్నేం చేయలేదు. సో దాని గురించి వదిలేసి ముందు నేను చెప్పేది విను. లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయాలంటే నీకు ఏదో ఒకటి తోడుగా కావాలి. వాట్ డూ యూ థింక్ ఈజ్ దాట్ అని నన్నే సూటిగా చూస్తూ అడిగాడు మైకేల్. మీరే అని తడుముకోకుండా చెప్పాను. నేను చెప్పిన సమాధానం విని అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఆ విచ్చుకున్న పెదవులని నా పెదవుల మీద నిలిపి నేను కాదు ఇంకేదో అని అన్నాడు. ఆ మాటకు నా బుర్రకు తీవ్రంగా పదును పెట్టి ఆలోచిస్తూ ధైర్యమా అని అడిగాను. ప్రతి ఇష్యూని ధైర్యంగా ఫేస్ చెయ్యి. నేను డెఫినెట్గా నీ బ్యాక్ ఎండ్లో ఉంటాను. ఐఎమ్ దేర్ ఆల్వేస్ ఫర్ యూ శ్రీ అని చెప్పాడు మైకేల్.
ప్రతిసారి వచ్చినంత కమాండింగ్గా లేవు ఈసారి తన మాటలు. విశ్వమంతటి ప్రేమని పరిచయం చేస్తున్న అతనితో రోజూ ఒక కొత్త ప్రేమ కథే అని నాకనిపిస్తోంది. వదిలేస్తే ఎక్కడ దూరమైపోతాడేమోననే భయంతో తన మెడ చుట్టూ చేతులేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. చిన్న పిల్లవి నువ్వు అని సీరియస్ ఫేస్తో అన్నాడు మైకేల్. చిన్న పిల్లలతో ఇలా బిహేవ్ చేయొచ్చా మరి అని నా నడుము వంపులో ఉన్న అతని చేతుల్ని పాయింట్అవుట్ చేస్తూ అడిగాను. చిన్నపిల్లవి కాబట్టే ఇక్కడితో ఆగిపోయాను, లేదంటేనా అని అంటున్న మైకేల్ నెట్టిని మూసేసి అర్థమైంది అని చిన్నగా చెప్పాను. "ఉమ్" అని డోర్ ఓపెన్ చేసి నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకువెళ్ళాడు. "ప్లీజ్ నేను రాను, అది నన్ను చంపేస్తుంది. అసలే నా తర్వాత 2 చెల్లెలున్నారు, వాళ్ళని చదివించాలి, జాబ్స్ చేయించాలి, చాలా పనులున్నాయి" అని నేను వెనక్కి పారిపోతూ సమాధానం చెబుతుంటే నన్ను ఒక్క చేత్తో గుంజేసి సింహానికి దగ్గరగా లాక్కెళ్ళిపోయాడు మైకేల్. "అది నన్ను చంపేస్తుంది, వదిలేయండి" అని అరుస్తుంటే "ఏయ్ చుప్" అని కసిరాడు నన్ను. దాంతో పెదవులు బిగించేసి కళ్ళు చిన్నవి చేసి వదలమన్నట్లు అతని వైపే చూస్తున్నా. కానీ అతను నన్ను తన దగ్గరగా లాక్కుంటూ "అది పెట్" అని విసుగ్గా చెప్పాడు. "పెట్ అయితే సింహమే గదా, కుక్క అయిపోదు కదా" ఏడుపు గొంతుతో అడుగుతుంటే నా నోరును ఒక చేత్తో మూసేసి ఇంకో చేత్తో ఆ సింహం దగ్గరికి తీసుకువెళ్ళాడు నన్ను. అది మైకేల్ని చూడగానే కామైపోయి మా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. క్రమేపీ నాలో ఉన్న భయం కూడా తగ్గింది. మైకేల్ చేతిని విడిపించుకొని నెమ్మదిగా దాని ఫర్ మీద చెయ్యి వేశాను. వెనక్కి తిరిగి చూసి ముట్టుకోమన్నట్టు కిందకి వంగింది. ఆ సింహాన్ని తాకుతూ "సింహాలు కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉంటాయా" అని ఆశ్చర్యంగా అడిగాను. "నేను ఉండట్లేదా నీతో" అని యాటిట్యూడ్గా అన్నాడు మైకేల్. "మీరు నాతో ఫ్రెండ్లీగా, ఆహా, బయట ఎక్కడా చెప్పకండి, నవ్విపోతారు" అని మూతి 30 వంకర్లు తిప్పుతూ చెప్పాను. వెంటనే నా వెనక నుండి హత్తుకొని "నేను నీకు ఛాన్స్ ఇవ్వబట్టే ఇన్ని మాటలు వస్తున్నాయి నీ నోటి నుండి" అని అన్నాడు మైకేల్. అది కూడా నిజమే, తను నాతో ఫ్రెండ్లీగా మొత్తంగా కాకపోయినా కొద్దిగానైనా ఉంటున్నాడు కాబట్టే ఆయన ముందు ఈ మాత్రమైనా నోరు లెగుస్తుంది అని నాకు నేనే తీవ్రమైన కన్క్లూజన్కి వచ్చేసి "సారీ" అని అన్నాను. "సారీ చెప్పకు శ్రీ, ఐ హేట్ దట్ వర్డ్" విసుగ్గా చెప్పాడు మైకేల్. "ఓ, అయితే అసలు మీకేమిష్టం ఈ కోపం తప్ప" అని మనసులోనే అనుకున్నా. బయటికంటే నేను చచ్చి బొందలగడ్డలోకి పోవడం తప్ప ఇంకేం మిగలదని నా మనసు అప్పటికే హితబోధ చేసేసింది. అందుకే ఆ మాటలను మనసులోనే మింగేసి "సింహం ఒక్కటేనా, ఇంకేమైనా పెట్స్ ఉన్నాయా మీ దగ్గర" అని చుట్టూ చూస్తూ భయంగా అడిగాను. "అనకొండుంది" అని చెప్పాడు మైకేల్. "నిజమా" అని అరుస్తూ ఒక్కసారిగా మైకేల్ మీదకి దూకేసి భయంగా తన మెడ చుట్టూ చేతులేసి కళ్ళు గట్టిగా మూసేశాను. వెంటనే ఒక ఎక్స్ప్రెషన్ లెస్ ముఖం పెట్టేసి "నేనేం చెప్పినా సరే అది నిజమో అబద్ధమో అర్థం చేసుకోకుండా వెంటనే నమ్మేస్తావా" అని నా వైపు చిరాగ్గా చూశాడు మైకేల్. "మరి అబద్ధం ఎందుకు చెప్పాలి" అని రోషంగా అడిగాను నేను. ఈ మధ్య నాకు కాస్త రోషం పెరిగింది. మా అమ్మ ఆశీర్వాద్ సాల్ట్కి మారినట్లుంది. "నీ బ్రెయిన్ ఎంత ఆఫ్లో ఉందో నీకు చూపిద్దామని అబద్ధం చెప్పాను" అంటూనే నన్ను నెమ్మదిగా దించి లోపలికి నడుస్తూ వెళ్ళిపోతున్నాడు మైకేల్. దాంతో సింహం చిన్నగా ఒక్కసారి గాండ్రించింది. అది తన దృష్టిలో బాయి చెప్పడమేమో కానీ నాకైతే గుండె ఆగినంత పని అవడంతో వెంటనే కిక్కురు మనకుండా మైకేల్ వెనక్కి పరిగెత్తాను. డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మైకేల్. నేను ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక రూమ్ బయటే నుంచున్నాను. "ఇన్విటేషన్ సెండ్ చేయాలా?" లోపల నుండి అరిచేశాడు మైకేల్. "అక్కర్లేదు" అని లోపలికి వెళ్ళి నుంచున్నాను. తను ఒక సైడ్ పడుకొని ఇంకొక సైడ్ మొత్తం నాకే వదిలేశాడు. ఈ మధ్య మైకేల్ చాలా నచ్చేస్తున్నాడు. తనేం చేసినా నాకు కొత్తగా ఇష్టంగా అనిపిస్తోంది. దానికి కారణం ఏంటి అని ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా నాకు మౌనమే సమాధానమవుతోంది. "పడుకోవడం ఎందుకు, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది కదా" తన ముఖాన్ని చూస్తూ అమాయకంగా అడిగాను. ఆ మాటతో "ఆ వర్క్ జోసెఫ్ నేర్చుకోవాలి" అని స్థిరంగా చెప్పాడు. ఆ మాటతో జోసెఫ్పై జాలి వేస్తుంటే "పాపం" అన్నాను. అది విని మైకేల్ కళ్ళు చిట్లించి చూశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి
అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.